చలికాలం రాగానే వాకిట్లో ఫ్లవర్ వాస్ పెట్టినట్లుగా చెట్టు నిండా పూస్తాయి డిసెంబర్ పూలు. ఇక పూల బుట్ట చేతబట్టి అందమైన మాల కట్టి జడతో దానికి జట్టు కట్టడమే మన పని. పొడవుగా ఉండే పూలు కనుక లావైన దండ ముస్తాబవుతోంది వీటితో. ఈ నెలలో పూస్తాయి కాబట్టి డిసెంబర్ పూలు అంటాం. కానీ వీటి అసలు పేరు బార్లీరియా. ఇందులో 300 రకాల దాకా ఉన్నాయట. తెలుపు, గులాబీ, నీలం, ఊదా, లావెండర్ రంగులు ఎక్కువగా ఉంటాయి. మనకు ఎక్కువగా పరిచయం లేని ఎరుపు రంగు కూడా ఈ రకంలో పూస్తుంది. ఇవి భారత్తో పాటు చైనా, తైవాన్, అమెరికా, ఆఫ్రికా, అరేబియన్ దీవులు, ఈజిప్ట్ ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతాయి. పెరిగే చోటును బట్టి సెప్టెంబర్ మొదలు జనవరి దాకా బాగా పూస్తాయి ఇవి. ఒక రకంగా చెప్పాలంటే మంచు కురిసే మాసపు రంగుల మల్లెలన్నమాట. బార్లీరియాలకు సంబంధించిన ఆసక్తికర అంశం ఏమిటి అంటే మన దగ్గర పెరిగే ముళ్ళ గోరింట పువ్వులు కూడా ఈ రకానికి చెందినవే. ముళ్ళ గోరింటనే వజ్రదంతి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆకుల రసం పళ్లను వజ్రాల్లా బలంగా ఉంచేందుకు సహాయపడుతుందట. ఇదనే కాదు, బార్లీరియాలో చాలా జాతుల్ని పూర్వకాలపు మందుల నుంచి నేటి మోడర్న్ మెడిసిన్ వరకు వివిధ వ్యాధులకు ఔషధంగా వినియోగిస్తారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రసిద్ధి ఉంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలున్న ఇది చిగుళ్ల నుంచి రక్తాన్ని కారడం ఆపడంతో పాటు అల్సర్లను నివారిస్తుంది. కోరింత దగ్గు, మధుమేహం లాంటి వాటి నియంత్రణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు క్యాన్సర్లను నివారించడంలోనూ ఈ మొక్క ప్రభావవంతంగా పనిచేస్తుందట. దేని వేళ్లను పాము, తేలు కాటుకు చేసే వైద్యంలో వినియోగిస్తారు. దీని ఆకుల రసాన్ని కాళ్ల పగులను తగ్గించేందుకు వాడతారు. ఇక ఎంతో అందంగా చెట్టు నిండా విరబూసే ఈ పూలు సీతాకోక చిలుకల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. వాటి లార్వాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పూలు ఎంత తీయగా ఉంటాయో సీతాకోక చిలుకలకేంటి, పువ్వు తెంపి చివర చప్పరించిన వారందరికీ తెలిసిందే. అందుకే ఈ చెట్టుకు తేనె పువ్వు చెట్టన్న పేరు ఉందన్నమాట.